హాయ్ ఫ్రెండ్స్, మేము మాతో పాటు మా అమ్మాయి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగే బయలుదేరి ఒక్లహామాలోని టర్నర్ ఫాల్స్కి వెళ్ళామండి. టర్నర్ ఫాల్స్ ఎక్కడంటే అర్బుకల్ మౌంటైన్స్లోని కనీసం 77 అడుగుల ఎత్తులోంచి నీళ్లు పడుతూ ఉంటాయన్నమాట. ఇది అమెరికాలోనే చాలా యాన్షియంట్ వాటర్ ఫాల్స్ అని చెప్తారనమాట. ఇది ఏంటంటే సుమారు 1500 ఎకరాల్లోని ఈ పార్క్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే మేము వెళ్ళింది ఎండాకాలంలో అయినా కూడా ఎంత గ్రీన్గా ఉందో. ముఖ్యంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ వాటర్ ఫాల్స్లోని స్విమ్మింగ్ చేస్తూ ఉంటారనమాట. చూడండి ఎంతమంది విజిటర్స్ ఉన్నారో, అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏంటంటే మనలాగా అక్కడ ఏమి తినుబండారాలు ఎక్కువేమి ఉండవండి. అందుకని ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు అన్నీ తెచ్చుకొని ఒక చిన్న స్టవ్ లాంటిది కూడా తెచ్చుకొని వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఏదో ఒకటి చేసుకొని శాండ్విచ్ చేసుకుంటారు, ఒక టీ చేసుకుంటారు, కాఫీ, గ్రిల్లింగ్ అన్నీ చేసుకుంటూ ఉంటారు. అన్నీ చేసుకొని అక్కడికి వెళ్తారనమాట. చూడండి అక్కడ ఒక చిన్న బిల్డింగ్ లాంటిది ఉంది. అందులో ఏమీ లేదు, జస్ట్ ఫన్ కోసం చూడడానికి అనమాట. అంతే. ఇలా పైకి వెళ్ళడం, పైనుంచి కింద వరకు చూస్తుంటే ఎంత బాగుంటుందో అన్నమాట. ఆ బాగున్న దాన్ని చూడడం కోసం వెళ్తారు అక్కడికి. అంతే. పైనుంచి కింద గ్రీన్గా ఉంటుంది. అక్కడ అందరూ ఉంటారు, అక్కడ అందరూ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు నాలాంటి దాన్ని ఉన్నాను అనుకోండి, నేను స్విమ్మింగ్ చేయలేను కదా, నేను పైనుంచి కింద ఉన్న వాళ్ళందరినీ ఎంజాయ్ చేస్తాను. అలాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పి అది ఎక్కేది. ఎంత బాగుందో కదా, గ్రీన్గా ఉంది. అందరూ పిల్లలు పెద్దవాళ్ళు ఎటుపక్క వెళ్దాం అని చూస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ అమెరికాలోని ఎలాగైనానండి మనుషులు బాగా ఎంజాయ్ చేస్తారు. సాటర్డే సండే వచ్చిందంటే ఎక్కడికో చోటకు వెళ్తూ ఉంటారు. ఇంక ముఖ్యంగా ఎండాకాలంలోనైతే ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయా, ఎక్కడ స్విమ్మింగ్ చేయడానికి ఉంటుందా, ఎక్కడ వాటర్ ఉంటుందా, అలా. ఇవి మాత్రం ఇక్కడని టెక్సాస్లో ఎక్కువగా అన్నీ ఆర్టిఫిషియల్ లేక్స్ ఉంటాయి, కానీ ఇవి మాత్రం న్యాచురల్ ఫాల్స్ అన్నమాట. ఆ న్యాచురల్ ఫాల్స్ ఇక్కడ ఎండాకాలంలో కూడా ఇలా ఉన్నాయంటే, మామూలుగా మనం వింటర్లో అలాంటప్పుడు వెళ్తే ఇంకా ఎంత బాగుంటుందో అనిపించింది నాకైతే. ఇదంతా తీస్తున్నాను అని అనుకుంటున్నారా? అది మొత్తం అంతా అట్లా గ్రీన్గా ఉందన్నమాట. ఆ గ్రీన్ చూస్తుంటే ఇంకా నేను ఆపుకున్నట్టు. ఇది పైనుంచి వాటర్ ఫాల్స్ పడుతున్నాయి ఇక్కడి నుంచి. ఇది సమ్మర్లో కాబట్టి ఇలాగ పడుతున్నాయి. అదైతే మొత్తం అంతా కూడా అది మనకి అసలు రాక్ అనేది అసలు కనబడదు. రాక్ కనబడకుండా ఆ పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది. ఈ వీడియో తీస్తుంటే మావారు చెప్తూ ఉంటారు, ఎవరిని తీయక అంటారు. అంతమంది జనం ఉన్నప్పుడు మనం వీడియో తీసేటప్పుడు ఎవరో కొంతమంది వస్తారు. వాళ్ళేం మనకు ఎవరు తెలియని వాళ్ళే కదా. వాళ్ళే ఎవరు ఏమి అనలేదు. ముందు మనకే భయం, అసలు వాళ్ళు ఏమైనా అంటారేమో అని. అంతే. ఆ వాటర్ అక్కడి నుంచి పడిన వాటరు కొంచెం ఎంత అంటే ఒక 5-6 ఫీట్లు అనకూడదు, ఒక 5-6 మీటర్ల దూరంలోని, అంటే అంత పెద్ద కాలువలాగా అనమాట. అది అలా వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. మొత్తం కనీసం ఒక 4-5 కిలోమీటర్లైనా అది ఫ్లో అవుతుంది. అదంతా కొంచెం వీళ్ళు తయారు చేసింది అనమాట. అది ఎక్కువ లోతు లేకుండా, కొన్ని చోట్ల ఎక్కువ అంటే ఎంత ఎక్కువైనానండి మనకి మన షోల్డర్ దాటట్లేదు. షోల్డర్ కూడా అనక్కర్లేదు, మన నడుం దాటకుండా ఉన్నంత లోతు మాత్రమే ఉన్నాయి. అందుకని
ఇంకా ఇది చూసారా, ఈ దారి, ఈ బ్రిడ్జ్ మీద నీళ్ళు వెళ్తుంటే నాకైతే మా చిన్నతనమే గుర్తొచ్చిందండి. ప్రతి చోట మనం ఎక్కడికి వెళ్ళినా మన బాల్యం అనేది గుర్తొస్తూనే ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇక ఇక్కడ ఎంత సేఫ్టీ మెజర్స్ అంటే పిల్లలకి సేఫ్ గార్డ్ లేదని చెప్పి బయటకు తీసుకొచ్చేసారు. వాళ్ళు తీసుకొచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ వెళ్ళి కొనుక్కొని వచ్చి తీసుకొని వచ్చారు. మా మనవాడికైతే మా అల్లుడు తీసుకొని వచ్చాడు, కానీ మిగిలిన ఇద్దరు పిల్లలకి లేదనమాట. లేకపోతే అప్పుడు వెళ్ళి వాళ్ళు కొనుక్కొని వచ్చి అది వేస్తున్నారు. ఆ సేఫ్ గార్డ్ లేకుండా వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వరు అనమాట. అంటే పిల్లలకి 10 years లోపల పిల్లలకి. అక్కడ బయట మాత్రం భలే సెక్యూర్డ్గా వాళ్ళందరూ ఉన్నారు. ఎవరైనా తీసుకొని వెళ్ళడానికి అటెంప్ట్ చేసినా వాళ్ళు వచ్చి బయటకు తీసుకొచ్చేస్తున్నారు అన్నమాట. నేను కూడా వెళ్తున్నాను, మా వారిని తీయమన్నాను. కొంచెం 1 నిమిషం తీసి నాకు అవ్వదు, నువ్వే తీసుకోవాలన్నారు. ఏదో నేనేమో కొంచెం లోతు వరకు వెళ్ళాను, 2 మోకాళ్ళ లోతు వరకు వెళ్ళాను అంతే, అంతకన్నా ఎక్కువ వెళ్ళలేదు. ఇంకా నాకు ఐడియా లేదు, లేకపోతే బట్టలు తీసుకెళ్ళేదాన్ని. నేను ఎక్స్ట్రా స్పేర్ తీసుకొని వెళ్ళలే. కాళ్ళ వరకు తడిస్తే ఏముంది, అది మళ్ళీ ఆరిపోతాయి కదా, అందుకని అంత బాగా నీళ్ళు అంటే నాకు కూడా చాలా ప్రాణం అండి. ఎక్కడైనా నీళ్లు కనిపించాయో ఆ నీళ్లలో దిక్కున్నాడుగా మా మనవాడు అల్లుడు. మనవాడిని తీసుకుని వెళ్ళాడు, వాడు స్విమ్మింగ్ కూడా చేస్తాడు. కాకపోతే ఆ రోజు ఇదిగో మా వాళ్ళు ఇదిగో లంచ్ కోసం తీసుకొని వచ్చారనమాట. ఇంటి నుంచి అన్నీ తీసుకొచ్చిన వాళ్ళందరూ ప్రిపేర్ చేస్తున్నారు. మేము ముసలి వాళ్ళ ముగ్గురం పక్కకు కూర్చొని ఉంటే వాళ్ళు తయారు చేసి ఇస్తే మేము తీసుకున్నాం అంతే. మనం ఎక్కడికి వెళ్ళినా మనం వంట చేయక్కర్లేదు కదా, వాళ్ళే చేస్తారు. బ్రెడ్ శాండ్విచ్ తయారు చేస్తున్నారు. ఎక్కడ కూర్చున్నాం నేను, మా వారు. మా అమ్మాయి ఏమో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుతో కూర్చొని ఉంది. కొంచెం సేపు సేద తీరడం అన్నమాట అందరూ. నచ్చాయా మీకు వాటర్ ఫాల్స్? మాకైతే బాగా నచ్చాయి. అన్నేళ్ల మధ్యలో వీళ్ళందరూ కూర్చున్నారు. ఇంకా పిల్లలు 3, మగవాళ్ళు 3. ఇదేమో ఫ్రీ బస్ అండి. ఆ ఫ్రీ బస్సులోని మొత్తం టూర్ చేయిస్తారనమాట, అంతా చూపిస్తారు. ఆ బ్లూ డబ్బాలు కనబడ్డాయి చూడండి, ఈ బ్లూ డబ్బాలు కనబడ్డాయి కదా, అవి టాయిలెట్స్ అనమాట. ప్రతి 200 మీటర్స్కి ఒక 4 టాయిలెట్స్ ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్నవేమో డస్ట్బిన్స్. అక్కడైతే ఎవరు ఎక్కడ ఏం పడేయరు. మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాం అండి మేము. టూర్ అయిపోయింది. థ్యాంక్ యూ.